వేములవాడ పట్టణంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. హనుమాజీపేట మండలానికి చెందిన రామిణి వరలక్ష్మి కూతురు మానస గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడలో కిరాయికి ఇల్లు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగాన్ని కోల్పోవడంతో ఆదాయం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె చెల్లించలేక ఇల్లు ఖాళీ చేయాల్సి రావడంతో మంగళవారం సాయంత్రం కట్టుబట్టలతో మండల పరిషత్ కార్యాలయం ముందు చేరిన ఆమె అక్కడే తాత్కాలికంగా ఉండడం ప్రారంభించారు. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ తినడానికి తిండి కూడా లేకపోతోందని, అద్దె కట్టలేక ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించాడని, కనీసం ఉండడానికి స్థలం కూడా లేదని, ప్రభుత్వం మా పరిస్థితిని గమనించి సహాయం చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వరలక్ష్మి, రామిణి వరలక్ష్మి. మా కిరాయిలు బాగా అవుతున్నాయి. ఆమె ఎన్నికలు మంచిగా లేదు. నేను వాళ్ళు వెళ్ళగొట్టారు. సారు ఇంట్లో పెట్టుకోమని అన్నాడు. పెట్టుకోమని నేను పెట్టుకున్నాను సార్. మరి అందులో సార్ అంటే నేను ఆచి ఇక్కడ ఉన్నాను. అందుకు ఇల్లు లేదు. మేము బాగా వీరవస్తున్నాం. మాకు ఇల్లు కావాలని మేము అది చేస్తున్నాం. మేము మరి చెట్టు కింద బిచ్చవుతారని లెక్క అయింది సార్. మీకు దండం పెడతాం. మరి మీరు ఏమి సాయం చేస్తారో, ఏం చాకరీ చేస్తారో ఏం చేయరు సార్.